అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాల్దీవ్స్లో తెలుగు అమ్మాయి. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. నా మార్నింగ్ టైంలో జిమ్ రొటీన్ స్టార్ట్ చేస్తాను. ఇక్కడ మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వర్కౌట్ చేయడానికి ఇది బెస్ట్ వైబ్. మీరు కూడా మాల్దీవ్స్కి వెకేషన్కి అలా వచ్చినప్పుడు ఇక్కడ స్టాఫ్కి పాటు గెస్ట్కి కూడా సపరేట్ జిమ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు వర్కౌట్ మిస్ అవ్వకుండా ఫిట్నెస్ని కంటిన్యూ చేయొచ్చు. మాల్దీవ్స్ రిసార్ట్లో కూడా ఇది మా రిసార్ట్లో స్టాఫ్ జిమ్. చిన్న సైజులో ఉంటుంది, బట్ చాలా క్లీన్ అండ్ వెల్ మెయింటైన్డ్. నేను డ్యూటీకి వెళ్ళే ముందు 1 అవర్ ఇక్కడ వర్కౌట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఎవరైనా సరే ఫస్ట్ మనం జిమ్ అయిపోయిన తర్వాత లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి వెళ్తారు. మళ్ళీ మనం కూడా వెళ్ళే ముందు లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఏసీ అన్నీ ఆఫ్ చేసి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ జిమ్కి వచ్చే ముందు మనం షూస్ అనేటివి క్యారీ చేయాలి. అంటే రూమ్ నుంచి వేసుకొని రాకూడదు, ఎందుకంటే ఇక్కడ మెషిన్స్ అన్నీ పాడవుతాయి కాబట్టి. సో మనమైతే షూస్ క్యారీ చేసుకొచ్చుకోవాలి. ఇద్దరు గెస్ట్ అయినా స్టాఫ్ అయినా ఎవరైనా. నేను నా షూస్ తెచ్చుకున్నాను. ఫస్ట్ షూ అయితే టై చేసుకొని ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేయాలి. ప్రీవియస్ మంత్ అయితే నేను ఈవినింగ్ టైంలో వర్కౌట్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు టైం సరిపోవట్లేదు. MBA జాయిన్ అయ్యాను కదా, ఈవినింగ్ టైంలో క్లాసెస్ ఉంటున్నాయి, ఇంకా టైం కుదరట్లేదు అనేసి మార్నింగ్ టైంలో లేస్తున్నాను. మార్నింగ్ టైం లేయడం కొంచెం కష్టంగానే ఉంది, కానీ మార్నింగ్ వర్కౌట్తో స్టార్ట్ చేస్తే కొంచెం డే అంతా యాక్టివ్గా అనిపిస్తుంది. సో అందుకే ఇంకా మార్నింగే బెటర్ అనేసి ఇంకా మార్నింగ్ టైంలో లేస్తున్నాను. ఇప్పుడైతే మార్నింగ్ 6 అవుతుంది. ఈ టైంలో ఎవరు లేరు జిమ్లో, సో మనం హ్యాపీగా అండ్ ఫ్రీగా జిమ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో చాలామంది ఉంటున్నారు. సో మార్నింగ్ అయితే కొంచెం ఇప్పుడైతే ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే మా జిమ్లో. ఫస్ట్ అయితే మా జిమ్లో ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో మీకు క్లియర్గా చూపిస్తాను. తర్వాత స్లోగా నా వర్కౌట్ అనేది స్టార్ట్ చేస్తానన్నమాట. మీకు కూడా జిమ్ చేసే అలవాటు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బట్ డేలో మనం లేజీగా పడుకునే దానికంటే ఏదో ఒకటి చేసాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నాకు కూడా ఏమి చేయకుండా ఓన్లీ ఖాళీగా ఉండి డే కంప్లీట్ అయిపోయిందంటే నాకు ఆ రోజు ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఏదైనా ఒకటి మన గోల్ పెట్టుకొని ఆ గోల్ని అయితే కంప్లీట్ చేయాలి. సో అప్పుడే ఆ డే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తుంది. కోర్స్ డ్యూటీ కూడా చేస్తాను. ఇంకా ఇదే మా రిసార్ట్లో ఉన్న జిమ్, ఇది స్టాఫ్ది, ఇవే ఎక్విప్మెంట్స్. ఇంక ఇక్కడ అవి మెషిన్స్ ఆఫ్టర్ యూస్ క్లీన్ చేయాలి. శానిటైజర్ కూడా ఉంది, చాలా క్లీన్గా ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. ఇంకా డంబుల్స్. ఈ జిమ్లో మొత్తం 3 ఏసీలు ఉన్నాయి. ఇంకా మిర్రర్స్ అయితే 5 ఉన్నాయి. ఇంకా సౌండ్ బాక్స్ కూడా ఉంది. ఇక్కడ టవల్స్ ఉన్నాయి కదా, అవి ఎవరైనా వాష్ చేసి పెడతారు, ఎవరైనా యూస్ చేయొచ్చు. నేనైతే నా టవల్ నేనే క్యారీ చేస్తాను. ఓవరాల్గా ఇదే మా జిమ్. ఇక్కడ నేను 1 అవర్ టైం స్పెండ్ చేస్తాను డైలీ మార్నింగ్. ఫస్ట్ అయితే కార్డియాక్తో స్టార్ట్ చేస్తాను. థ్రెడ్మిల్ ఒక 10 మినిట్స్ వాక్ చేస్తాను, 10 మినిట్స్ రన్నింగ్ చేస్తాను. థ్రెడ్మిల్ చేయడం వల్ల మన బాడీ అనేది కొంచెం ఫ్రెష్ ఫీల్ ఉంటుంది, ఎస్పెషల్లీ షిఫ్ట్ స్టార్ట్ అయ్యే ముందు. ఇంకా యాక్టివ్గా కూడా ఉంటుంది. సో అందుకే ఫస్ట్ అయితే నేను థ్రెడ్మిల్తో స్టార్ట్ చేస్తాను. ఒక 10 మినిట్స్ వాకింగ్ చేస్తాను, ఒక 10 మినిట్స్ రన్నింగ్ చేస్తాను. తర్వాత స్లోగా ఆర్మ్స్ అండ్ షోల్డర్స్ వార్మప్ చేసి నెక్స్ట్ లైట్ డంబుల్స్తో వర్కౌట్స్ అనేటివి చేస్తాను. ఈ డంబుల్స్ వర్కౌట్ అయిపోయినాక ఇంకా లెగ్స్ ఎక్స్టెన్షన్ చేస్తాను లైట్గా. దాని తర్వాత ఇంకా ఫ్లోర్ స్పేస్ ఉంది కాబట్టి సో యోగా ఆర్ కూల్ డౌన్ ఈజీగా చేయొచ్చు. సో ఇదేనండి నా జిమ్ రొటీన్. మీరు కూడా బిజీ స్కెడ్యూల్లో కూడా వర్కౌట్ టైం పెట్టుకోండి హెల్త్ అండ్ వెల్త్ కోసం. Thank you for watching. Please subscribe my channel Maldives lo Telugu Ammayi.